రెడ్డి ఆయన మహబూబ్ నగర్ పార్లమెంటును ఆయన ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ముఖ్యమంత్రి గారే ఆ ఎంపీ సీటును ఇవాళ డీకే అరుణ గారిని గెలిపించి అప్పచెప్పిండు. నీ సీట్ ఓడుతుందా ఎక్కడన్నా? ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీ సీట్ ఓడుతుందా? నువ్వే బీజేపీకి బహుమానంగా ఇచ్చినావు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు. ఎక్కడ ప్రధానమంత్రి నా మీద పడతాడో అని మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీజేపీకి బహుమానంగా నువ్విచ్చినావు కదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లోనే మెజార్టీ తగ్గింది కదా. నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చిన మెజార్టీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? నువ్వు నీ మెజార్టీ ఎందుకు తగ్గింది? ఇవాళ మేము బీజేపీని కూడా అడగదలుచుకున్నాం. మీరేమో ప్రధానమంత్రి వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. అనుడేగానే ఏమైనా శేషుడు ఉందా లేదా? స్కాముల మీద స్కాములు, మొత్తం స్కాములు బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతుంటే ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు? పొద్దుందాకా తిట్టుకుంటున్నారు, పొద్దుకి అలాయి బలాయి చేసుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మరియు బీజేపీ మధ్య చీకటి ఒప్పందం రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది, ఇవాళటి వరకు ఏడాదైనా బయటకు రాదు. ఎందుకు గాయబైపోయింది ఒకటేసారి? ఈడీ రైడ్లో ఏం దొరికినాయో ఈడీ ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయదు? విషయాలు ఎందుకు బయట పెట్టదు? ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంటి మీద ఐటీ రైడ్ అవుతుంది, ఏం విషయాలు బయటకు రావు, అంతా గప్చుప్. ఆర్ఆర్ ట్యాక్స్ సెంటరు ఏమీ బయటకు రాదు. ఇవన్నీ కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య చీకటి ఒప్పందాలు బయట పెడతా ఉన్నారు. చాలా స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమైంది. అదానికి రెడ్ కార్పెట్ వేసింది ఎవరు? కేసీఆర్ గారున్న 9.5 ఏళ్లలో అదాని వచ్చిండు, అడుగు పెట్టిండా? అదాని ఎవరో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఇవాళ కూడా అదాని పైప్ పంపుడ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ప్రపోజల్స్ ఇస్తే అవి ఇరిగేషన్ మరియు విద్యుత్ శాఖలో ఇప్పుడు యాక్టివ్ కన్సిడరేషన్లో ఉన్నాయి. అదానికి రెడ్ కార్పెట్ వేసింది నువ్వు. బీజేపీతో ఇలా నువ్వు కదా అంటగాగుతున్నది. నువ్వే చెప్పినావు కదా మేము కేంద్రంతో మంచుకుంటామన్నావు కదా. అని ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీని తిడుతుండా బీఆర్ఎస్ని తిడుతుండా కూడా నాకు అర్థం కాదు. ఎందుకంటే 8 ఎంపీలలో ఒక్కటి రాలేదు, సన్నాసులు వీళ్ళు శాతగానులు. మరి రాహుల్ గాంధీ ఒక్క ఎమ్మెల్యే గెలవలే. మొన్న బాంబేలో జరిగిన అదేమంటాం కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటే వచ్చింది కాంగ్రెస్కు. మరి రాహుల్ గాంధీని సన్యాసి అంటున్నావా నువ్వు? ఢిల్లీలో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. గుజరాత్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. హర్యానాలో పొట్టు అయిపోయింది. మహారాష్ట్రలో పొట్టు అయిపోయినరు. మరి రాహుల్ గాంధీని సన్నాసి అంటున్నావు ఏంది? 5-6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలే. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ సన్యాస? నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీ కోపం ఎవరి మీద నాకైతే అర్థమవుతలేదు. బీఆర్ఎస్ని తిడుతున్నావా రాహుల్ గాంధీని తిడుతున్నావా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైపోయిందంటే అరెస్ట్ చేస్తలేరు హరీష్ రావును, కేసీఆర్ అని మాట్లాడుతున్నావు. నీకేమైపోయిందంటే దొంగ బుద్ధి నీది. దొంగ నోట్లతోని పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డావు నువ్వు. నీకంటిన బురద అందరికి అంటాలని కోరుకుంటున్నావు. నేను పట్టబగలు దొరికిపోయి అరెస్ట్ అయిపోయినా వీళ్ళని కూడా ఏదన్నా కేసులు ఇరికియాలి, ఎన్ననన్నా అరెస్ట్ చేయాలి, నాకంటిన మలినం వీళ్ళకింత అంటియాలి అని తహతహలాడుతున్నావు నువ్వు. నీకు పాలన మీద లేదు. ఎంతసేపు పగ ప్రతీకారంతో నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఉద్యోగాల గురించి అదే పచ్చి అబద్ధం. నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు. నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావు వాటికి? నువ్వు పరీక్ష పెట్టినావా వాటికి? రిజల్ట్ ఇచ్చినావా నువ్వు వాటికి? ఫిజికల్ టెస్ట్ చేసినావా నువ్వు వాటికి? వెనకటికి ఎవడో వంట వండి వడ్డించే సమయానికి వచ్చి గంట తిప్పి నేనే వండినా అన్నాడట. అట్లున్నది నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన సంగతి. ఏమైనా నీ 2 లక్షల ఉద్యోగాలు? మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నువ్వు నీ రాహుల్ గాంధీ పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న ఇచ్చిన మాట ఏంది అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చిన వాటి కాయిదాలు పంచి నేను ఇచ్చిన అంటే నిరుద్యోగ యువకులు నమ్మడానికి సిద్ధంగా లేరు. నీ నిరుద్యోగ భృతేమైంది? అన్ని అబద్ధాలే మాట్లాడండి. కరీంనగర్లో రైతు భరోసా ఇచ్చిన అంటాడు, 2 సార్లు ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి. బోనస్ ఇచ్చిన అంటివి, పోయిన యాసంగి ఎగబెట్టినాను ఎందుకో చెప్పవైతివి. ఎగబెట్టినవు కదా. 4,000 పింఛన్ ఇస్తాను మోసం చేసినా అని ఎందుకో చెప్పకపోతివి. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా తప్పుడు కూతలు కూసిండు. పార్లమెంట్లో
మొన్న ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఏం చెప్పింది? మిషన్ కాకతీయ వల్ల, కాళేశ్వరం వల్ల తెలంగాణ రైస్ బౌల్ అయింది, అద్భుతమైన పంటలు పండినాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు రా సిద్దిపేట పోదాంపా, కాలువలలో నీళ్లు వాడతలేవా? వేల లక్షల ఎకరాల్లో కాళేశ్వరం కింద పంటలు సాగైతలేవా? చూద్దాంపా. ఎప్పుడు వస్తావోరా? చూపిస్తుందా? అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఏం నీళ్ళు అవి? లక్షల ఎకరాల్లో పండుతలేదా పంట అక్కడ? ఇలా అన్ని అబద్ధాలు. ముఖ్యంగా ఈయనట బాగా చెమటోడ్చి రక్తం మొత్తం ఇక కష్టపడ్డాడట, ప్రాజెక్టులు కట్టిండట, దేశంలో అత్యధిక వరి పంట పండుతుంది అంటుండు. నువ్వు కొత్తగా చెప్పేది ఏం లేదు. 2021-22 సంవత్సరంలోనే భారతదేశంలో అత్యధిక వరి పంట పండిస్తున్న రాష్ట్రంగా కేసీఆర్ తెలంగాణను తీర్చిదిద్దిండు 2021-22లో. తన 5-6 ఏళ్ల కృషి, మిషన్ కాకతీయ కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కానీ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను మార్చింది కేసీఆర్. 2021-22లోనే రికార్డ్ చేసినాం. ఇవాళ నువ్వు చెప్పుకుంటున్నావు, కేసీఆర్ చేసిన ఘనతను నువ్వు చెప్పుకుంటున్నావు. అసలు నువ్వు చేసిన రైతు బంధు కేసీఆర్ పథకమే, దాన్ని నువ్వు 2 సార్లు ఎగ్గొట్టినావు. రైతు బీమా కేసీఆర్ పథకమే, దాన్ని ఇలా నువ్వు చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. 70,000 ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినాయి, దాన్ని నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా చేసింది కేసీఆర్ గారే, అది నీ ఘనతగా ఇవాళ చొప్పదండి మీటింగ్లో చెప్పుకున్నావు. ఇంకో పచ్చి అబద్ధం మాట్లాడి ఇవాళ 25,000 కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినా అన్నావు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చినావా 25,000 కోట్ల వడ్డీ లేని రుణం? మాట్లాడదామా? అసెంబ్లీలో మాట్లాడదామా? మీడియా ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మాట్లాడదామా? ఎక్కడ మాట్లాడదామో చెప్పు. గదే కేసీఆర్ గారు ఇచ్చిన, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయలకే వడ్డీ లేని రుణం వస్తున్నది. కానీ చెప్పుడేం చెప్పిండు చెప్పదండిలా? 25,000 కోట్లకు వడ్డీ లేని రుణం ఇచ్చిన. పచ్చి అబద్ధం. ఇట్స్ ఎ జోక్. అన్ని అబద్ధాలు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలకంతా మేలు చేసిన అంటాడు. రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినావు, బోనస్ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఎగ్గొట్టినావు, రుణమాఫీ ఎగ్గొట్టి రైతులు మోసం చేసినావు. విద్యార్థులు 2.5 ఏళ్లలో ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కేసీఆర్ గారు 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి పిల్లల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల్ని చదివిస్తే 2.5 ఏళ్లలో ₹2 ఇవ్వకుండా పిల్లల్ని ఆగం చేసినావు. నిరుద్యోగులు మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలని మోసం, 4,000 నిరుద్యోగ భృతిని మోసం, ఎగ్జామ్లకు ఫీజు లేదని చెప్పి మోసం చేసినావు. ఇక మహిళలు 2,500 మహాలక్ష్మిని మోసం పెడితివి. మహిళలకు వడ్డీ లేని రుణం 1,00,000 కోట్లు, 25,000 కోట్లని అట్లా మోసం చేస్తేవి. బతుకమ్మ చీరలు బంద్ చేస్తేవి, కేసీఆర్ కిట్టు బంద్ చేస్తేవి, న్యూట్రిషన్ కిట్టు బంద్ చేస్తేవి, మహిళల్ని మోసం చేస్తేవి. ఈయన చొప్పదంలో చెప్తాడు, నేను మహిళలకు చేసినా, నిరుద్యోగులకు చేసినా, ఉద్యోగులకు చేసినా, రైతులకు చేసినావు. మోసం చేసినావు. చేసింది ఏం లేదు కానీ మోసం అయితే చేసినావు బరాబర్. ఇంకా దీనికినా ఏదో పెద్దగా మాట్లాడతాడు. మేము ఉన్నది అడిగితే ఏమంటాడంటే, నాకు శాపనార్థాలు పెడుతుండ్రు అన్న. నేను శాపనార్థాలు పెట్టినా? ఇప్పుడు నీ ఘనకార్యాలు చెప్పినా, నీ స్కాములు చెప్పినా, నీ మోసాలు బయట పెట్టినా, నువ్వు అమలు చేయని 6 గ్యారెంటీల గురించి మాట్లాడిన తప్ప నేనేమన్నా శాపనార్థాలు పెట్టినా? రేవంత్ రెడ్డి నీకు నువ్వు పెడుతున్నావు. శాపనార్థాలు పెట్టుడు నీకు అలవాటు, మాకు అది లేదు. ఇప్పటికైనా బుద్ధిగా మెదులుకో. ఆ హార్వర్డ్ పోయి